ఈరోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మరి ప్రతి ఊరు వాడ ఇల్లు గడప కులము మతము లేదనుకోకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఈ బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మరి అక్కడికి వెళ్ళలేము కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంట్లో ప్రతి గుడిలో ప్రతి దేవాలయంలో ప్రతి వీధిలో కూడా మరి జరుపుకోవటం జరుగుతుంది. మరి రాములవారి పెండ్లి ఏ విధంగా అయితే జరుగుతుందో ప్రతి ఊరిలో ప్రతి వాడలో అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మరి రాములవారి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. పూజలు తర్వాత ఇంటి ముందు కూడా మనం అందరం కూడా తోరణపాకు కట్టి అలంకరించుకొని మరి కార్యక్రమం చేయటం జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే 500 సంవత్సరాల కళ అనమాట. అయోధ్యలో రామాలయం నిర్మించడం అంటే 500 సంవత్సరాల నుంచి ఎదురు చూసి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణత్యాగం చేసి కొన్ని వేళ్ళు నిరీక్షించిన తర్వాత మనకి ఈ తరం వాళ్ళకి మనకు చూసే అవకాశం దక్కటం అనేది మన అదృష్టంగా భావించాలన్నమాట. అంటే 500 సంవత్సరాల నుంచి చూడు ఎంతమంది త్యాగం చేసి ఎంతమంది చనిపోయి ఎంతమంది ఈ దానికోసం కొట్లాడి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చూడలేకపోయారు. కానీ ఆ అదృష్టం మనకు దక్కింది కాబట్టి మనం ఈరోజు పెద్దగా మన పండగగా భావించి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే రాముడు అంటే అందరికీ తెలవని వాళ్ళంటూ ఉంటారన్నమాట. ఏ ఊరు కానీ ఏ రాష్ట్రం కానీ అంత దేశవ్యాప్తంగా ఒక రామరాజ్యం రావాలని ఈ రాముడి దీనికోసము అంటే ప్రతి ఊర్లో మనకు రామాలయం ఉంటుంది. కానీ అయోధ్యలో ఎక్కడైతే రాముడు పుట్టాడో అక్కడ రాముడు లేకపోవటం, రామాల గుడి లేకపోవటం 500 సంవత్సరాల నుంచి అక్కడ గుడి కట్టాలని ప్రయత్నం చేయటం అంటే అది అసలు మనం ఊహించుకుంటేనే అది మన హోకందని ఇదనమాట. ఎంతో మన తీపి జ్ఞాపకం అనమాట. ఈ రామ మందిర నిర్మాణం కూడా మనందరి హిందువుల గర్వంగా రామభక్తుల గర్వంగా మనం ఈ రాముడిని కొలిసే భక్తులందరికీ కూడా ఇది చాలా గర్వంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే రాముడు ఎక్కడైతే జన్మించాడో అక్కడ ఒక టెంట్ కింద ఇన్ని రోజులు కూడా ఒక టెంట్ కింద ఆ రాముడిని పూజించడం అంటే నిజంగా మన హిందువులందరం కూడా ఇన్ని రోజులు మనం నిరీక్షించినందుకు మనలో మనమే సిగ్గుపడాలన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు కట్టలేకపోయినాం మనం దాన్ని. ఇన్ని రోజులు మనం కట్టలేకపోవటం అన్నది కూడా మన లోపమే. నిజంగా హిందువులకి ఇంతకంటే పెద్ద పండగ అంటే ఈరోజు జరిగే ఏదైతే కార్యక్రమం ఉందో ఇంతకాడికి పెద్ద పండగ ఇంకా ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే మనం కూడా మన చిన్నతనం నుంచి కూడా అయోధ్యలో రామాలయం కట్టాలి, రాముడు ఉండాలి అనేది కోరుకున్నాం. కాబట్టి ఇవి ఏదైతే ఉన్నాయో మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అన్నమాట. మనం అక్కడ ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అక్షింతలు కూడా మనం అందరం నెత్తి మీద అక్షింతలు వేసుకోవటం కోసం మనకి అక్కడ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ప్రతి ఇంటికి కూడా దాదాపుగా 90% ప్రతి గ్రామాల్లో కూడా చేరిననేది అయితే నేను అనుకుంటా ఉన్నా. అది ఆ రోజు మనకు ఏదైతే ఇచ్చిన అక్షింతలు మనం ఈరోజు నెత్తి మీద చల్లుకొని మనం అయోధ్య రామునికి దగ్గరికి వెళ్ళినంత ఇదిగా మనం ఫీల్ అవుతూ ఉన్నాం అన్నమాట ఈరోజు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కూడా అయోధ్య నిర్మాణం కోసం ప్రతి గ్రామం నుంచి కూడా డబ్బులు 5, 10, 100, 50, 20 ఎంతో అంత ప్రతి ఒక్క మనిషి కూడా దానికి ఆ గుడి నిర్మాణం కోసం ఈ గుడి నాది, ఈ రామాలయం నాది, దీనికోసం నా నిర్మాణం కోసం నేను ఎంతో అంత ఇవ్వాలని భక్తులు చాలామంది వారికి దాతలు డబ్బులు ఇవ్వటం జరిగిందనమాట. ప్రతి గ్రామం నుంచి కూడా డబ్బులు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అది రాముడు నావాడు అని ఫీల్ అవ్వటం కోసం అవి వసూలు చేయటం జరిగింది. ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మనం ఈ విధంగా సెలబ్రేషన్ చేయడం జరిగింది.
మరి అందరూ కూడా ఈ విధంగా సెలబ్రేషన్ చేశారనుకుంటా. మీ అందరికీ శుభాకాంక్షలు.